ఎల్లో బ్యాచ్ ఓట్ల దందాపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. ఎన్నికల సంఘం డేటాను టీడీపీ దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీ దొంగ ఓట్ల అక్రమాలను ఆధారాలతో సహా ఈసీకి అందించింది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను టీడీపీ ఉల్లంఘించిందని ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరింది. టీడీపీ ఓట్ల దందాపై సీఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో బ్యాచ్ డబుల్ ఓట్ల నమోదు. నాడు సేవామిత్ర, నేడు మై టీడీపీ యాప్తో అక్రమాలు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల కూర్పుపై ఈసీకి ఫిర్యాదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ అక్రమదారులను ఎంచుకుంది. ఓటర్ల జాబితాను తారుమారు చేసే కార్యక్రమానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ ప్రొఫైల్ పేరిట టీడీపీ చేస్తోన్న అక్రమాలను వైఎస్ఆర్సీపీ పసిగట్టింది. myparty-board.com పేరిట టీడీపీ చేసిన కుట్రల్ని సెక్షన్ 123 పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది వైఎస్ఆర్సీపీ. తెలంగాణ ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేయించారు. తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక అక్కడ పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో ఒక డ్రైవ్ను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది. అంటే ఒక కులానికి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను, ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళను అక్కడ తెలంగాణలో వాళ్ళు ఓటర్స్ లిస్టులో నుంచి డిలీట్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓటర్లుగా రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపడతా ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల దందాపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు వివరించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల తెలుగుదేశం పార్టీ చేసిన ఓటర్ల కులాల వివరాల సేకరణ, పొలిటికల్ పార్టీ ప్రియారిటీలను తెలుసుకోవడం తదితరాలకు సంబంధించిన అక్రమాలను ఆధారాలతో సహా ఈసీకి అందించారు. టీడీపీ myparty-board.com పేరుతో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయస్సు, కులంతో పాటు ఓటర్ సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను అక్రమంగా సేకరిస్తున్నారని ఫిర్యాదుతో తెలిపారు. ఓటర్ల రిజిస్ట్రేషన్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, నల్ అండ్ వాయిడ్, వీటినన్నింటినీ కూడా నల్ అండ్ వాయిడ్గా పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. డూప్లికేట్ ఓట్స్ ఏపీలో, తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్, ఇప్పుడు అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం, తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం, లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం, లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం, లేకుంటే జెండర్ మార్చడం, లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది, ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది సెక్షన్ 17-18 ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సేకరిస్తున్న ఈ ఓటర్ డేటా అమెరికాలోని న్యూయార్క్లో ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ సమాచారం సేకరించింది. ఈ విషయంపైన కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే. టీడీపీపై నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్ 174/2019 కేసులో కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. లాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక 4,30,264 ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి, ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది. myparty-board.com ద్వారా టీడీపీ చేస్తున్న అక్రమాలు చట్ట విరుద్ధమని, ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరింది వైఎస్ఆర్సీపీ.